మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యుడిగా నాకు అవకాశం కల్పించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు ప్రియతమ నాయకులు శ్రీ గణేష్ అన్న గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జూలై 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఇదే మా ఆహ్వానం. స్వామివారి సేవలో, ఆలయ అభివృద్ధిలో ఎల్లప్పుడూ ముందుంటానని ప్రార్థిస్తూ ఇట్లు మీ గొట్టె గిరిధరి, కమిటీ సభ్యుడు. సికింద్రాబాద్ లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఇంటి వంటగదిలో గ్యాస్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంటి సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే ఇంటి నుంచి బయటకి రావడంతో పెను ప్రాణాపాయం తప్పింది. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించగా ఫైర్ ఇంజిన్ తో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వేగంగా సహాయక చర్యలు చేపట్టారు. కొద్దిసేపు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో మంటలు ఇతర గదులకు వ్యాపించకుండా నిలువరించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినా వంటగదిలోని గృహోపకరణాలు, ఫర్నిచర్ తో పాటు మరికొన్ని వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు సమాచారం. ఘటనపై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్న అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగిస్తున్నారు. గ్యాస్ స్టవ్లు, సిలిండర్ల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్యాస్ వాసన వచ్చిన వెంటనే విద్యుత్ స్విచ్లను ఆన్ లేదా ఆఫ్ చేయకుండా వెంటనే గ్యాస్ రెగ్యులేటర్ ను మూసివేసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని అగ్నిమాపక అధికారులు సూచించారు. పెట్టినాము, అమ్మ ముట్టించి చూసింది, అన్ని మంచిగా వచ్చేసినాయి. బంద్ చేసింది. మళ్ళా అప్పాలు చేద్దామని కొంత పిండి తీసుకొని ఆన్నే కూర్చుంటే అమ్మ నేను ఒత్తుతున్నాం. ఒకసారి దండం అని ఆవాజ్ వచ్చింది సార్. అమ్మ ఏమో అసలు దండం అన్నది అనగా నూనెలో ఏమన్నా చేసినాం అమ్మ అంటే ఏం వేయలేని అని అన్నది. అనగా దండం అని అనగానే వాసన వచ్చింది. అమ్మ గ్యాస్ వేయనట్టుంది, అమ్మ బయట నడుపు అమ్మ గ్యాస్ వేయింది అనగానే పెద్ద సార్ అన్నాడు, బట్టను నానుకరాప అన్నాడు. అది దూరమంతా నానుకొచ్చి అమ్మ శోభమ్మ ఏం చేసింది, చిన్నమ్మ అది గ్యాస్ ఈతలు కుంచి పట్టేయబోయింది. ఒకసారి దండమని పొగలు వచ్చేసింది, మంటలు వచ్చేసింది. అమ్మ చచ్చిపోయింది అని బయట గుంజుకు వచ్చింది. అందరికి ఎంత గుద్దుకుంటున్నా అంత బయట సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఓటర్ల చైతన్య కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. కంటోన్మెంట్ బోర్డు 2వ వార్డు పరిధిలోని ఇలాహీ మస్జిద్ లేన్, కృష్ణానగర్ కట్టమైసమ్మ దేవాలయం వీధి, ఇందిరమ్మ నగర్ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరేష్ స్థానిక బిఎల్ఓ, బిఎల్ఏలతో కలిసి విస్తృతంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్ ఓటర్ల నమోదు, సవరణల ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు నయీం, రఫీక్, ఆంజనేయులు, తౌఫిక్, బాలరాజ్, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమిని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధి 6వ వార్డు సీతారాంపురంలోని శివ పంచాయతన హనుమాన్ ఆలయంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పౌర్ణమి రోజున అన్నదానం చేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని స్వయంగా ప్రారంభించి ఆయన భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సాయిబాబా యాదవ్, విజయరాజు, పాండు, గోవర్ధన్, సత్యనారాయణ, శ్రీకాంత్ రెడ్డి, ప్రకాష్, రాజేందర్, చారి తదితరులు పాల్గొన్నారు. అలా
ఇది కూడా నింపి పెట్టండి. వందేళ్లుగా దక్కన్ మానవ సేవ సమితి సేవలు అందిస్తోందని మాజీ మంత్రి సన్నతనగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసినట్లు వెల్లడించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు జూలై 19న జరిగే శతాబ్ది వేడుకలకు హాజరు కావాలని తలసానిని ఆహ్వానించారు. ఇక బోనాల జాతరలో భక్తులకు ఈ సంస్థ అందిస్తున్న సేవలను తలసాని కొనియాడారు. బోనాల సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. భక్తులు అసంతృప్తితో ఉన్నారని ఆయన మహంకాళి బోనాల జాతరను రాజకీయాలకు తావు లేకుండా పార్టీలకు అతీతంగా ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం దక్కన్ మానవ సేవ సమితి ప్రతినిధులు ఎమ్మెల్యే తలసానిని సన్మానించారు. కాబట్టి అందరికీ మెసేజ్ చేయండి. అట్లనే ఆ గుడికి సంబంధించినటువంటి పోపురాజులు కానీ ఆ గుడి ట్రస్టీ ఆ కుటుంబ పాత్రలు ఉన్నాయి, వాళ్ళని కూడా పిలిచి ఆ రోజు కూర్చొని డిసైడ్ చేస్తాం. అందరు ఆలోచన ఏమున్నది, ఇంకా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన. ఈసారి ఏంటంటే మనం అందరం యూనిటీగా ఉండి కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరిగితే మనం అందరం ఎదుర్కొంటాం. 100% నేను 1000 ఎందుకు చెప్తున్నా అంటే నువ్వు ఉన్న లక్షలాది మంది చాలా ప్రాంతాలలో చూస్తారు. వాళ్ళకి ఇబ్బంది జరగదు, స్థానికంగా ఉండే వాళ్ళకి అసలు ఇబ్బంది జరగదు. స్థానికంగా ఉండే ఆర్గనైజేషన్ మెయిన్గా మీ దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజం వాళ్ళ పాత్రనేమో సరే ముందు రోజు తెల్లారి మరుసటి రోజు ఈ 24 గంటలు 24 గంటల దగ్గర 60-70 గంటల పాత్ర ఉంటుంది. కాబట్టి దానికి ఏ పద్ధతిలో చేస్తాం. రెండవది దక్కన్ మానవ సేవా సమితి అందరి బ్యాచ్లు కూడా అసోసియేషన్ ద్వారానే మనం చేసుకోవాలి. ప్రతిదీ తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.